అందరికీ నమస్కారం. రీసెంట్ గా ఒక ప్రెగ్నెంట్ లేడీ నా దగ్గరకు వచ్చి నాకు ఇప్పటికీ 2 ఆడపిల్లలు, ఇప్పుడు నాకు ఖచ్చితంగా నాకు మగపిల్లాడే కావాలి, స్కానింగ్ లో ఏమన్నా నాకు చూసి చెప్తారా, లేదా దీనికోసం ఇంకేమన్నా చెయ్యాలా అని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎందుకు మగపిల్లాడే కావాలమ్మా అనేసి అడిగితే, నాకు ఇప్పటికి 2 ఆడపిల్లలు, ఇంకా నాకు మళ్ళీ ఆడపిల్లే పడుతుందేమోనని మా హస్బెండ్ నాకు డివోర్స్ ఇచ్చేస్తాను అంటున్నారు, ఇంట్లో బాగా తగులు అయిపోతున్నాయి, అందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారని అంటున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆడపిల్లకు పుట్టడానికి గల కారణం మదర్ కాదు, ఫాదర్. ఇది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఆడపిల్ల పుట్టాలంటే 2 X క్రోమోజోమ్లు ఉండాలి. అదే మగపిల్లాడు పుట్టాలంటే ఒక X ఒక Y క్రోమోజోమ్ ఉండాలి. ఫాదర్ దగ్గర నుంచి X క్రోమోజోమ్ వస్తే ఆ బేబీ ఆడపిల్ల అవుతుంది. ఒకవేళ ఫాదర్ దగ్గర నుంచి Y క్రోమోజోమ్ వస్తే ఆ బేబీ సన్ అవుతుంది. అంటే ఏ క్రోమోజోమ్ ఇవ్వాలి అన్నది ఫాదర్ మీదే డిసైడ్ అవుతుంది. కాబట్టి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా డిసైడ్ చేసేది ఫాదరే, మదర్ కాదు. సో అనవసరంగా చిన్న చిన్న దాని కోసం మదర్ ని బ్లేమ్ చేయొద్దు.